ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా సువార్త కార్యక్రమాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ధ్యానాశం ఏంటంటే దిద్దుబాటు ధ్యానాశం. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున్న మా ప్రియ తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు స్తుతులు తెలియజేస్తున్నాను తండ్రి. ఇవాళ దిద్దుబాటు అనే అంశం మీద మాట్లాడబోతూ ఉండగా, చేసిన తప్పులను సరిదిద్దుకోవటానికి తండ్రి ఈ ప్రసంగం సహాయపడేలా చేయమని వినయపూర్వకంగా ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. వాళ్ళ ధ్యానాశయం ఏంటంటే దిద్దుబాటు. దిద్దుబాటు ఏంటంటే ఇంగ్లీష్లో ఇన్స్ట్రక్షన్స్. మనం ఏదైనా ఒక తప్పు చేసినప్పుడు దాన్ని సరి చేసుకోవాలి, సరిదిద్దుకోమంటారు. మళ్ళా తప్పు చేయొద్దని చెప్తూ ఉంటారు. చేసిన తప్పును ఎవరైతే సరిదిద్దుకుంటారో వాడు గొప్పవాడిగా ఉంటాడు, దేవునికి ఇష్టడుగా ఉంటాడు. చేసిన తప్పులను సమర్థించుకునేవాడు మూర్ఖుడిగా ఉంటాడు, దేవుని తిరస్కరించిన వాడుగా ఉంటాడు. అందుకే కీర్తన గ్రంథము 50:17 ఏమనుందంటే, దిద్దుబాటు నీకు అసహ్యము కదా అని మాట్లాడుతున్నాడు. ఎవరైనా సరే ఒక చేసిన తప్పును సరిదిద్దుకోమని చెప్తే ఆ వినేవాడు, తప్పు చేసిన వాడు, ఈ మంచి మాట వాడికి ఎలా ఉంటుందంటే అసహ్యంగా ఉంటుంది. ఈవేళ అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విచ్చుటయందును, వాక్యమందును వాళ్ళు ఎడతెక్కున్నారు మొదటి నిబంధన క్రైస్తవులు. ఈవేళ అపోస్తుల బోధ మాత్రమే మనం అనుసరించాలి అని చెప్పినప్పుడు వారికి అసహ్యంగా ఉంటుందండి. ఈ మాట వారికి అసహ్యంగా ఉంటుంది. ఎందుకుంటుంది? వాళ్ళు ఒక దానికి అలవాటు పడిపోయారు, మనుషులు కల్పించిన పద్ధతులకు అలవాటు పడిపోయారండి వాళ్ళు, లేదంటే విగ్రహారాధనకు అలవాటు పడిపోయారండి వాళ్ళు. కనుక మాదే కరెక్టు, నీది తప్పని మాట్లాడుకుంటారండి. ఇప్పుడు ఈవేళ అన్యులకి యేసుక్రీస్తు ఎలా ఉన్నాడంటే అసహ్యంగా ఉన్నాడండి వాళ్ళకి. క్రైస్తవ్యం అన్నా, అలాగనే క్రీస్తు గురించి మాట్లాడినా వాళ్ళు చాలా రకాల కామెంట్లు పెడుతున్నారు, చాలా రకాల ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. అయితే ఎందుకంటే ఇప్పుడు ఎవరు నిజమైన దేవుడో చెప్తుంటే, ఇది కరెక్ట్ అని చెప్తుంటే వాళ్ళకి అసహ్యంగా ఉంటుందండి. అలాగనే ఎవరైనా సరే తప్పు చేస్తున్న తప్పు అని చెప్తే వారికి అసహ్యంగా ఉంటుందండి ఆ చెప్పేవాడు. అందుకే దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసదు. అంటే వెనక్కు త్రోసివేయటం అంటే ఇంక వాటిని పట్టించుకోడండి. ఎందుకంటే వెనక ఉన్న మనకు కనబడ, మనకి ముందుంటే కనబడుతూ ఉంటాయి. ఆ మాటలు విన్నాడనుకోండి, అవి చెవిని పెట్టుకుంటాడు, వాటిని ద్వారా సరిదిద్దుకుంటాడు. కానీ వెనక్కి పెట్టేస్తే అవి ఎప్పటికీ కనపడవండి. అందుకే నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసదు. అంటే ఎవరైతే దేవుని మాటలు వినరో వాళ్ళు ఆ మాటల్ని వెనుకకు త్రోసివేస్తారు. అందుకే యేసు ప్రభు శాస్త్రులకు, పరిసయ్యులకు, అలాగే యూదులకు దేవుని రాజ్యం గురించి చెప్తే నీ మాట మేము వినేదేంటి, నువ్వు దెయ్యం పట్టినవాడని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన బోధలను వారు వెనక్కి నెట్టేసేసారండి. వాళ్ళు ఈవేళ అనేక మంది నిజాన్ని వెనక్కి తోసేస్తున్నారు, అబద్ధాన్ని నమ్ముతున్నారండి. ఒకవేళ నువ్వు సరి చేసుకోలేదనుకో, సరి చేసుకునే అవకాశం నీకు దేవుడు ఇచ్చినప్పుడు నువ్వు సరి చేసుకోలేకపోతే ఒక భయంకరమైన ఉగ్రతకు గురైపోతూ ఉంటావు. నోవాహు జలప్రళయం రాకముందు నోవాహు అనేక మందికి దేవుని గురించి గొప్ప జలప్రళయం రప్పించబోతున్నాడని చెప్పినప్పుడు హేళన చేశారండి వాళ్ళు. నోవాహుని హేళన చేశారండి. అయితే జలప్రళయం వచ్చిన తర్వాత ఆ నీటితో భూమి అంతా నిండిపోతున్నప్పుడు, వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళిపోయినప్పుడు
అప్పుడు వాళ్ళకి బుద్ధి వచ్చిందండి. నోవహు చెప్పింది నిజమే, మనం దిద్దుకోలేకపోయామని చెప్పేసి. అయితే ఇక్కడ దేవుని యొక్క లేఖనం ఏం చెప్తుందంటే సామెతల గ్రంథము 5వ అధ్యాయము 12-13 చూచినట్లయితే, అప్పుడు నోవహు జలప్రళయంలో దేవుడు ఆకాశపు తూములు విప్పినప్పుడు, ఆ జలప్రళయానికి కొట్టుకుపోతూ ఉన్నప్పుడు, ఇళ్ళు మునిగిపోతూ ఉన్నప్పుడు, ఒక భయంకరమైన వాతావరణంలో వాళ్ళు ఏమీ చేయలేని నిస్సహాయమైన స్థితిలో ఉన్నప్పుడు, అప్పుడు వాళ్ళకి అనిపిస్తుంటుంది. ఏమనిపిస్తుంది అంటే, అయ్యో ఉపదేశమును నేను ఎట్లు త్రోసివేస్తుని, నోవహు చెప్పిన ఉపదేశాన్ని ఎందుకు తోసివేశారు? ఈవేళ మేము చెప్తున్న ఉపదేశాన్ని అనేక మంది తోసివేస్తున్నారండి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతున్నారు, వాళ్ళ ఇష్టమైన చోటుకు వెళ్ళిపోతున్నారు, వాళ్ళ ఇష్టమైన ఉన్నట్లు వాళ్ళు జీవిస్తున్నారండి. వాళ్ళు మాకేంటని చెప్పి అనుకుంటున్నారు, కానీ ఒక గొప్ప ఉపద్రవం రాబోతుందని. అప్పుడు నువ్వు అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేస్తుని, నా సేవకుడు నా కొరకే కదా బోధించాడు, నా మంచి కొరకే కదా బోధించాడు, నా క్షేమం కొరకే కదా బోధించాడు అని బాధపడి పశ్చాత్తాపడే దినం ఒకటి వస్తుంది. అప్పుడు అయ్యో ఉపదేశమునకు నేను ఎట్లు త్రోసివేస్తుని, నా హృదయము గద్దింపుని ఎట్లు తృణీకరించను. ఆయనను గద్దిస్తున్నప్పుడు, నన్ను సరిచేయాలని చెప్పి అనుకున్నప్పుడు నేను ఎట్లు తృణీకరించాను? నా హృదయం ఎందుకు గద్దింపుని తృణీకరించింది? నా బోధకుల మాటను నేను వినకపోతుని, నా ఉపదేశం నేను చెవియొగ్గలేదు అని బాధపడేది ఒకటి వస్తుందండి. ఇప్పుడు మేము బోధిస్తున్నప్పుడు విని నువ్వు సరి చేసుకోలేకపోయినట్లయితే ఇదే పరిస్థితి నీకు కూడా సంభవిస్తుందని చెప్పి జ్ఞాపకం చేసుకో. ఇంకా సామెతల గ్రంథం 1:25-28 వచనాలు చూసినట్లయితే, నేను చెప్పిన బోధ ఏది మీరు వెనక త్రోసివేసిరి. దేవుడు మాట్లాడుతున్నాడు. పిల్లలకు గొప్ప ఉపద్రవం వచ్చిందండి. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన మాటలు వెనక్కి త్రోసివేశారు. వీళ్ళు ఉపదేశకుల మాట వినలేదండి. దేవుడు ప్రవక్తలు పంపిస్తే వాళ్ళ మాట వినలేదు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నేను చెప్పిన బోధ ఏదియో మీరు వెనక త్రోసివేస్తురి, నేను గద్దింపగా లోబడకపోతిరి, కాబట్టి అపాయము కలిగినప్పుడు నేను నవ్విదనని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. మీకు అపాయం కలిగినప్పుడు దేవుడు నవ్వుతాడు. ఎందుకు నవ్వుతాడు? ఆయన మాటలు వెనక్కి తోసేస్తాను. నీ హృదయం గర్వంతో నిండిపోయింది. ఇంకా మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేద్దని మాట్లాడుతున్నాడు. మీరు భయంతో ప్రాణభయంతో వణికిపోతూ ఉన్నప్పుడు నేను అపహాస్యం చేసేదను. భయము మీ మీదకు తుఫాను వల్ల వచ్చినప్పుడు ఎలా వస్తుంది? తుఫాన్ ఎవరు ఆపలేరండి. కనుక భయం నీకు ఎలా వస్తుంది? తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చేట్లు మీకు అపాయం కలిగినప్పుడు. అపాయం ఎలా వస్తుంది? మిమ్మల్ని చుట్టేస్తుందండి. ఇక బయటికి వెళ్ళవద్దు. సుడిగాలి అంటే ఇలా చుట్టేస్తుంది మనల్ని. సుడిగాలిలా వచ్చినట్లు మీకు అపాయం కలిగినప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదని మాట్లాడు. ఎందుకని? నా మాటను వినలేదు కనుక. నా మాట వినుంటే నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. భయం నీ మీదకు తుఫాను వలె వచ్చేది కాదు. సుడిగాలి వచ్చినట్లు నీ మీదకు అపాయం వచ్చేది కాదు. మేము ఎందుకు బోధిస్తున్నాం అంటే అపాయం సుడిగాలి వల్ల నీ మీదకు రాకుండా ఉండటానికి, భయము తుఫాను వల్ల నీ మీదకు రాకుండా ఉండటానికి ఈ రక్షణ సువార్తను మేము ప్రకటిస్తున్నాం. ఇంకా అప్పుడు వారు నన్ను గూర్చి మొర్రపెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. అప్పుడు నువ్వు ఎంత గోల చేసినా కూడా నేను ఎట్టి పరిస్థితుల్లో నీకు ప్రత్యుత్తరం. అప్పుడు బాధ వచ్చినప్పుడు, భయం వచ్చినప్పుడు, అపాయం వచ్చినప్పుడు నేను నీకు గుర్తుకొస్తాను కదా నీకు. అప్పుడు నేను ఏ మాత్రము కూడా నీకు ప్రత్యుత్తరం వేయను. నన్ను శ్రద్ధగా వెతుకుదురు కానీ వారికి నేను కనబడకుందని మాట్లాడుతున్నాడు దేవుడు. కనుక ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే అపోస్తల బోధ యందు, సహవాసమందు, వాక్యమందు, రొట్టె విరుచుట యందు మీరు ఎడతెగక జీవించండి. ఇంకా సామెతలు 8:36లో నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకుంటాడండి. నన్ను కనుగొనని వాడు తనకు హాని చేసుకును, నా యందు అసహ్యపడే వారందరూ మరణమును స్నేహించుదురు. ఈవేళ మేము బోధిస్తున్న బోధలు నువ్వు వినకపోతే నువ్వు మరణంతో స్నేహం చేస్తున్నావు. గుర్తుపెట్టుకో. జీవంతో స్నేహం చేయట్లేదండి. జీవపు మాటలు మీకు చెప్తున్నాం. మీకు జీవం వైపు మిమ్మల్ని నడిపిస్తున్నాం. మేము జీవాధిపతి గురించి మేము మాట్లాడుతున్నాం. నువ్వు జీవాధిపతి వైపు వస్తావో, జీవపు మాటలు వింటావో, లేదా మరణంతో స్నేహిస్తావో నువ్వు డిసైడ్. 2 మార్గాలు నీకు ఉన్నాయి ఇక్కడ. నువ్వు ఏ మార్గమైనా ఎన్నుకోవచ్చు. పాపం వల్ల వచ్చి జీతం మరణమా, క్రీస్తు చేసినందు నిత్య జీవమా, ఏది కావాలి నీకు ఆలోచించుకో. అందుకే ఇర్మియా గ్రంథం, ఇది ఇర్మియా 8:18లో అందుకు వారు
నీ మాట నిష్ప్రయోజనము, మేము మా ఆలోచన చెప్పు నడుచుకుంది. వాళ్ళు చాలామంది మీరు మాకు చెప్పేదేంటి, మేము వెళ్ళేది కరెక్ట్ కాదా, మా దేవుడు కరెక్ట్ కాదా, మీ దేవుడే కరెక్టా, మీరు చెప్పిందే నిజమా అని ఏమంటారంటే వాళ్ళు, మీ మాటలు నిష్ప్రయోజనము, మేము మా ఆలోచన చెప్పు నడుచుకుందాము అని అనుకుంటారండి వాళ్ళు. అందుకే యోహాను 3:20 మాట్లాడుతున్నాడు, దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషిస్తాడండి. దుష్కార్యం చేసే ప్రతివాడు కూడా నిజాన్ని, వెలుగును ద్వేషిస్తాడండి. వాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకున్నట్లు వెలుగునొద్దకు రాడండి. వెలుగునొద్దకు వస్తే వాడు చేసి అన్నీ కనబడిపోతాయండి. కానీ పాపం చేసేవాడు, తప్పు చేసేవాడు చీకట్లో చేస్తూ ఉంటాడు. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 1:28 మాట్లాడుతున్నాడు, వారు తమ మనసులో దేవునికి చోటియ్యనిల్లకపోయేది కనుక చేయరాని కార్యములు చేటుకు దేవుడు భ్రష్ట మనసును అనుగ్రహించేశాడు. దేవుడు చెప్పి 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 విడిచిపెట్టేశాడు. ఇంకా భ్రష్ట మనసు నీకు వచ్చేస్తుంది. అందుకే తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 10-12 చూసినట్లయితే, దుర్నీతిని పుట్టించే సమస్త మోసమును నశించుచున్న వారిలో సాతాను కనపరిచే బలము. నశించిపోతున్నారంటే సాతాను యొక్క బలాన్ని అనుసరించి నడుస్తున్నాడు వాళ్ళు. అందుకే నశించుచున్న వారిలో సాతాను కనపరిచే బలమును అనుసరించిండును. ఇవాళ నశించిపోయారు అందరూ కూడా సాతాను అనుసరించే బలాన్ని కలిగి ఉంటారండి వాళ్ళు. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి అందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకే అబద్ధమును నమ్మునట్లు మోసము చేసే శక్తిని దేవుడి వారికి అనుగ్రహించేసి చెప్తున్నాడండి. ఇంకా అబద్ధాన్ని నమ్మినట్లు ఇంకా దేవుడి వారికి ఆ శక్తిని అనుగ్రహించేశారని చెప్పి మాట్లాడుతున్నాడు. అందుకే తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3-4 చూసినట్లయితే, ఎందుకనగా జనులు యతబోధన సహింపగా అని మాట్లాడుతున్నాడు. అలాగే సత్యమునికి చెవునీకని మాట్లాడుతున్నాడు. ఇవాళ చాలామంది సత్యానికి చెవునట్లేదు, యతబోధకు ఏం చేస్తున్నాడు వాళ్ళు సహించట్లేదు. అందుకే సామెతలు 1:7 యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంట తెలివికి మూలము. మూర్ఖుల జ్ఞానమనే ఉపదేశమును తిరస్కరించారు. మూర్ఖులు ఏం చేస్తారు? జ్ఞానాన్ని ఉపదేశం తిరస్కరిస్తారు. మూర్ఖులైతేనే జ్ఞానమును ఉపదేశం తిరస్కరిస్తారు. మనమైతే అటువంటి వారికి ఉండకుండా వాక్యాల ద్వారా నీ జీవితాన్ని సరి చేసుకుని, వాక్యమైన అర్థాలను సరిచూసుకుని, ఇది దేవుని లేఖనానుసారమేనా, ఇది అపోస్తుల బోధేనా, మనం వెళ్తున్నది కరెక్టేనా, నిత్య జీవానికి తీసుకుని వెళ్తుందా, మనుషులు కల్పించిన పద్ధతుల ఈ లోక సంబంధమైనదా ఆలోచించుకొని మీరు జ్ఞానంతో నడుచుకోండి. మేము ప్రకటిస్తున్న సత్యానికి లోపడండి, వెలుగు సంబంధులుగా ఉండండి, నిత్య జీవానికి వారసులుగా ఉండండి. మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవ, ఒక సత్యాన్ని ప్రకటించాను ప్రభు. అది విన్నవారు రక్షించబడతారు, వెలుగులో జీవిస్తారు, జీవ మార్గాన్ని కనుగొంటారు. ఒకవేళ వినకపోయినట్లయితే తండ్రి, వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనుకుంటే, మేము చెప్పిన నిష్ప్రయోజనం చెప్పు అనుకుంటే తండ్రి, వారు మరణాన్ని స్నేహిస్తారు కనుక మరణాన్ని ఏ ఒక్కరూ స్నేహించకూడదని, అందరూ నిత్య జీవం వైపు నడవాలని ఈ ప్రసంగం చేయడం జరిగింది కనుక నాయన, ప్రతి ఒక్కరూ సత్యంలో జీవించేలా చేయమని, అలాగనే ఈ వాక్యం ప్రతి ఒక్కరిని పేరు పేరు వచ్చిన బలపరిచి క్రీస్తు నామములో ఈ ప్రార్థన చేయొచ్చునా తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనములు. గాడ్ బ్లెస్. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 538201. మొబైల్ నంబర్ 9848730355, 92933174887. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.